29వ సినిమాతో సితార లాంచ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయా? తండ్రి కుమార్తెలని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి దర్శక శిఖరం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం అందుతుంది. మహేష్ తన తొలి పాన్ ఇండియా సినిమా కోసం కొన్ని నెలలుగా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జర్మనీలో అవసరమైన ట్రైనింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే సినిమాకి సంబంధించిన వర్క్ షాప్స్ మొదలు పెట్టడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. 4-5 నెలల పాటు ఈ వర్క్ షాప్స్ ఉంటాయని సమాచారం. ఈ వర్క్ షాప్స్ లో మహేష్ తో పాటు సితార కూడా పాల్గొంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయిన విషయం. దీంతో సినిమాలో సితార కూడా నటిస్తుందా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో తెలిసిందే. ఆఫ్రికా అడుగుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ జోనర్ లో రూపొందుతుంది. పాన్ ఇండియాని దాటి పాన్ వాల్ నే షేక్ చేసే బిహైండ్ ఐడియాతో రంగంలోకి దిగుతున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా కన్నా సితారాకు గొప్ప లాంచింగ్ ఎక్కడ దొరుకుతుంది అంటే అందుకు ఛాన్సే లేదని చెప్పాలి. ఇలాంటి సినిమాలో సితారాకు బరువైన ఓ పాత్ర, బాధ్యతలు ఇస్తే సరి. తండ్రికి తగ్గ తనియా అనిపించుకుంటుంది. ఇప్పటికే సితారాలో సినిమా ప్యాషన్ అనేది ఏ స్థాయిలో ఉంది అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. సితారా నరనరాన సినిమా ఉంది. చిన్న వయసులోనే డాన్స్ తో అదరగొట్టేసింది. చాలా ఈజీగా డాన్స్ చేస్తుంది. కెమెరా ఫియర్ కూడా లేదు. తాతయ్య సూపర్ స్టార్, తండ్రి వారసత్వాన్ని తనయుడు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అదే తండ్రి వారసత్వాన్ని సితారా రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి రెడీగా ఉంది. కాబట్టి సితారాకి ఇంతకన్నా మంచి సినిమా గాని, మంచి టైమింగ్ గాని, దర్శకుడు గాని దొరకడు. ఇక ఆమె లాంచింగ్ కి అన్ని రకాలుగా ఇదే సరైన సమయం అని అభిమానులు భావిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.